రక్షాబంధన్ పండుగ సోదర సోదరీమణులకు అంకితం. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ కోసం అక్క చెల్లెమ్మలు ఆతృతగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి వారి సుభిక్ష భవిష్యత్తును కోరుకుంటారు. అదే సమయంలో అన్నదమ్ములు కూడా తమ సోదరీమణులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు. అన్నా చెల్లెల అనుబంధం వెలకట్టలేనిది. కానీ ఇంతటి అత్యద్భుతమైన వేడుకలు కీలకమైన రాఖీల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. రాఖీల ధరలు వేలల్లో ఉంటున్నాయి. ఇక ఆడబిడ్డలు మాత్రం తమ సోదరులకు వెలకట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీలు కట్టడానికి ప్రాధాన్యమిస్తూ ఉన్నారు. వాటి కోసం అన్వేషణ చేస్తారు. ఇంతటి ఘనమైన వేడుకకు మాత్రం ఆ జిల్లా రాఖీ తయారీ కేంద్రం రూపాయి నుంచి 2000 రూపాయల వరకు రాఖీలు అక్కడ తయారవుతున్నాయి. అయితే ఇక రాఖీ కోసం ఇంకెందుకు బెంగ? మరి అక్కడ ఎలాంటి రాఖీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. ఈ నెల 19వ తేదీన జరుపుకునే రాఖీ పౌర్ణమి లేదా రాఖీ పండుగ అన్నా చెల్లెలకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ పండుగల్లో కీలక పాత్ర పోషించే రాఖీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తయారై రెడీగా ఉన్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాఖీల తయారీ కేంద్రంలో ఇక్కడి నుంచే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ మహిళలచే తయారు చేసిన రాఖీలు అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకు సైతం సరఫరా కానున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడంతో పట్టణానికి చెందిన మహిళలకు చేతి నిండా పని దొరికింది. ఇక్కడ మహిళల్లో ఆకర్షించే విధంగా రాఖీలు తయారు చేసి చూపర్ల దృష్టిని ఆకర్షిస్తారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ తయారీ కేంద్రంలో సుమారుగా 35,000 రకాల రాఖీళ్లు తయారు చేశారు. ఇక అమ్మడానికి ఒక డిస్ప్లే సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాతో పాటు పక్క జిల్లాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు కూడా వచ్చి హోల్సేల్గా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ పెద్దపల్లిలో సిస్టమ్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇలా పెద్దపల్లిలో చాలా మంది మహిళలకు ఇది ఒక ఉపాధి అవకాశంగా కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇళ్లలోనే సొంతంగా రాఖీలు తయారు చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మా కంపెనీలో చాలా మంది మహిళలకు మాత్రం ఇక్కడ చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది. 100కి పైగా వర్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. డైలీ మాకు 16 రాష్ట్రాల నుంచి కస్టమర్లు వస్తున్నారు. డైలీ సేల్స్ కూడా చాలా వరకు అంటే చాలా అవైలబుల్గా జరుగుతున్నాయి. ఇంకా ఈ వీడియో చూసి చాలా మంది మోటివేట్ అవుతూ చాలా వరకు మా దగ్గర కస్టమర్లు మా వరకు రావాలని మేము ఆశిస్తున్నాము. అండ్ ఇంకా మహిళలకు కూడా చాలా అంటే చాలా వరకు ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నాయి. చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. చిన్న కస్టమర్లకి కూడా ట్రాన్స్పోర్ట్ అవకాశం కూడా కలిగి ఉంది. 10,000కి పైగా చేసిన వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది. పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ 20% తగ్గించబడింది. కస్టమర్లతోటి కూడా మా బిహేవియర్ మేము చూసుకునే విధానం కూడా చాలా అంటే చాలా వరకు ఉంది. చాలా మంది కూడా కస్టమర్లు మా వద్దకు వచ్చి ఐటమ్ బాగుంది, మర్యాద విధానం కూడా చాలా బాగుంది అని మాకు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది మహిళలకు ఈ పెద్దపల్లిలో ఇక్కడ ఇదొక ఉపాధి అవకాశంగా కల్పిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా రెస్పెక్టబుల్గా ఉంది. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా రాఖీల తయారీ కేంద్రంను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ఆర్ వారు ఏర్పాటు చేశారు. అంతేకాదు తయారీ కేంద్రంలో కలర్ఫుల్ రాఖీళ్లు కూడా తయారు చేస్తున్నారు. గతంలో కంటే ఈ ఏడాది 35 నుంచి 45,000 రకాల వరకు రాఖీళ్లు తయారు చేశారు. పట్టణంలోని సుమారుగా 300 మంది మహిళలు రాఖీ కేంద్రంలో రాఖీల తయారీలో పనిచేస్తున్నారు. మేము గత 38 సంవత్సరాల నుంచి ఈ రాఖీ వ్యాపారంలో ఉన్నాము. ఒక 8 సంవత్సరాల క్రింద ఎక్కడి నుంచో తెప్పించి ఇక్కడ అమ్మడము ఏంది అనే ఆలోచనతోటి ఒక 100 మందికి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఈ రోజు 3,500 నుంచి 4,000 మంది మా దగ్గర మహిళలు పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుండి అన్ని చోట్ల నుండి ఇక్కడికి వచ్చి తయారు చేసే వాళ్ళు ఉన్నారు. దాదాపు 10,000 కుటుంబాలకు మేము ఉపాధి కల్పిస్తున్నాము. తెలంగాణ మహిళలు తయారు చేసిన రాఖీకి ప్రత్యేకమైన ఆకర్షణ అని ఉంది. దాదాపు 15 రాష్ట్రాలకు ఒక 5 కంట్రీలకు పెద్దపల్లి నుంచి మేము సప్లై చేయడం జరుగుతుంది. అతి తక్కువ రేట్లో అంటే కల్కటా, బాంబే, జోధ్పూర్, జైపూర్,
రాజ్కోట్, అహ్మదాబాద్, బాంబే ఇవన్నిటికంటే కూడా పెద్దపల్లిలో అతి తక్కువ రేటుకు మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మా రేటు మీకు ఇండియాలోని ఎక్కడ కూడా ఇంతకంటే తక్కువ రేటు ఇస్తే మేము ఏంటికంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఇది సేవాభావంతో మాది, ముఖ్యంగా మా పెట్టుబడి అనేదే, మా ఆలోచన అనేది సేవాభావంతో ఒక 3500-4000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము అనే ఆలోచనతో చేస్తున్నాము. వెరైటీ డిజైన్లతో పాటు రాఖీలు తయారు చేస్తూ ఉండడంతో పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వచ్చి పెద్దపల్లిలో తయారైన రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కొత్త కొత్త నమూనాలతో తయారు చేయడంతో గిరాకీ ఎక్కువగా ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. మహిళలు ఎక్కువగా పంట పొలాల పనులకు, బీడీల తయారీకు మాత్రమే ఎక్కువగా మక్కువ చూపుతూ ఉన్నారు. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాఖీల తయారీ కేంద్రం ఏర్పాటు కావడంతో మహిళలు ఆసక్తిని చూపిస్తున్నారు. రాఖీల తయారీలో ఏకాగ్రతతో నిమగ్నమవుతున్నారు మహిళలు. రాఖీలు యువతను ఆకర్షించే విధంగా కొత్త కొత్త డిజైన్లతో పూర్తిగా చేతి ద్వారానే తయారు చేయడం ఇక్కడ విశేషం. మహిళలకు ఉపాధి ఇస్తూనే రాఖీలు తయారీలో ఎస్ఆర్ఆర్ యాజమాన్యం కూడా మహిళలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. మేము కామారెడ్డి నుంచి వచ్చినాం. కామారెడ్డి దగ్గర లింగంపేట నుంచి వచ్చినాం. ఇంతకుముందు నిజామాబాద్ దగ్గర తీసుకుంటుండే. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. డిజైన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని చూసినాం. 400 వెరైటీసే తీసుకున్నాం. ఎప్పుడు తీసుకునే కంటే డబుల్ తీసుకున్నాం. ఇలా వచ్చినాం. ప్రతిసారి నిజామాబాద్ లో కొంటుండే, ఈసారి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ దగ్గర దగ్గర 10,000 వెరైటీల పైన ఉన్నాయి. ఒక 400 నుంచి 500 వెరైటీలు తీసుకున్నాము. మేము 200-300 వెరైటీల కోసం వచ్చినాం. ఇక్కడ కాకపోతే వచ్చి చూస్తే చాలా బాగా నచ్చి 500 వెరైటీల దాకా తీసుకున్నాం. చాలా బాగుంది. రేట్లు కూడా చాలా తక్కువ ఉంది. ఈసారి 20-25 వేలు తీసుకుంటుండే, ఈసారి 40,000 పైన అయింది. రాఖీలను ఆడబిడ్డలకు మాత్రమే కాకుండా వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెస్తోంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఖీల తయారీ కేంద్రం. ఇక ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు రాఖీళ్లు సరఫరా చేయటం గమనార్హం. ఇక రాష్ట్రంలో మొట్టమొదటిసారి రాఖీల తయారీ కేంద్రం కావడంతో దేశవ్యాప్తంగా ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రానికి మంచి పేరు వచ్చింది. ఇక్కడ తయారు చేస్తున్న రాఖీలు రూపాయి నుంచి 2,000 రూపాయల వరకు లభ్యమవుతూ ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారుల ఆదరణ లభిస్తోంది. ఇక రాఖీ తయారీ కేంద్రంలో పెద్దపల్లి జిల్లాకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తోంది.